హనుమకొండలో అదాలత్ సెంటర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వ భూముల్లో తాము వేసుకున్న గుడిసెలు అక్రమంగా తొలగించాలని వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనిమినేని సాంబశివరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేను అక్రమంగా అరెస్ట్ చేసిన వామపక్ష నాయకులు పోలీసు వాహనానికి అడ్డుపడ్డారు. ప్రభుత్వ భూముల్లో బడాబాబులు నిర్మించుకున్న ఇల్లు వదిలేసి నిరుపేదలు తలదాచుకునేందుకు వేసుకున్న గుడిసెలు అక్రమంగా కూల్చేయడం సరికాదని కోనిమినేని తీవ్రంగా మండిపడ్డారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి? సాంబశివరావు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? వాళ్ళకి ఏమన్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపించారా నిరుపేదలకి? సతీష్, ప్రభుత్వ స్థలాల్లో ఉన్నటువంటి పేదల గుడిసెలను కూల్చివేయొద్దు, పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వామపక్ష నేతలు ఈరోజు హన్మకొండ కలెక్టరేట్ ముట్టడించేటువంటి ప్రయత్నం కొనసాగించారు. ఏకశిల పార్క్ నుండి ఆ కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ కొనసాగుతున్న నేపథ్యంలో అదాలత్ జంక్షన్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో వామపక్ష నేతలంతా పోలీసు కాన్వాయ్ని కావచ్చు పోలీసులను అడ్డుకునేటువంటి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇటీవల కాలంలో హనుమకొండ గుర్ల సింగారంలో 300 సుమారు పేద గుడిసెలను కూల్చివేశారు. జీడబ్ల్యూఎంసీ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులంతా పోలీసులు భారీగా మోహరించి ఆ ఇళ్లను కూల్చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా పేదలంతా కూడా అక్కడే గుడిసెలను ఏర్పాటు చేసుకుని అక్కడే గృహాలను ఏర్పాటు చేసుకుని నివసిస్తా ఉన్నాం. ఇప్పుడు సడన్ గా వచ్చి అధికారులు కూల్చివేస్తే మేము ఎక్కడికి వెళ్లాలంటే కూడా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు కావచ్చు, పేదలకు పట్టాలు ఇవ్వకుండా ఇప్పటికే నిర్మించినటువంటి ఇళ్లను కూల్చివేస్తా ఉంది. పేదల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరును ఖండిస్తూ వామపక్ష నేతలు ఈ రోజు ఆ నిరసన ర్యాలీని చేపట్టారు. పెద్ద ఎత్తున బాధితులు కావచ్చు, వామపక్షాల నేతలంతా కూడా ఏకశిలా పార్క్ నుండి హన్మకొండ కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ కొనసాగుతున్న నేపథ్యంలో అదాలత్ జంక్షన్ లో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి అక్కడ వారందరినీ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. కూనంనేని అరెస్ట్ చేసేటువంటి క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వెహికల్ చుట్టూ కూడా పెద్ద ఎత్తున వామపక్షాలకు సంబంధించిన నేతలంతా అడ్డుకున్నటువంటి నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. వామపక్ష నేతలంతా కూడా ఏకమై పోరాటాల కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. పేదల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు సరైనది కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలి. పేదల ఇళ్లకు పట్టాలు ఇవ్వడం కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కొనసాగించాలి. పేదల పట్ల ఇలా వ్యవహరించడం సరైన రీతి కాదు. జూలై 1వ తారీఖున తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. జూలై 6వ తారీఖున చెలో సెక్రటరీకి పిలుపునిస్తూ సెక్రటరీ దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపడతామని వామపక్షాల నేతలు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్నటి నుంచి కూడా వామపక్షాల నేతలకు సంబంధించిన నాయకులంతా నిరసన కార్యక్రమాలు కావచ్చు, నిరసన ర్యాలీలు చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు అట్టై అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవల గుండ్ల సింగారం శివార్లో కుడిసినటువంటి పేదల గుడిసెలన్నిటి కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల నేతలైతే డిమాండ్ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా పోరాట కార్యక్రమాలను సుదీర్ఘంగా కొనసాగిస్తే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేదలకు పట్టాలు ఇవ్వాలన్న డిమాండ్ అయితే వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ హన్మకొండలో కనిపిస్తా ఉంది. సతీష్, థ్యాంక్ యూ తిరుపతి.